ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి డిఎస్సి 2008 బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించుకున్నారు. వచ్చే మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. ఇది తమ ధర్నా కాదని కేవలం విన్నపం మాత్రమే అని బాధితులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి డిఎస్సి 2008 బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించుకున్నారు. వచ్చే మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. ఇది తమ ధర్నా కాదని కేవలం విన్నపం మాత్రమే అని బాధితులు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఇవాళ డిఎస్సి 2008 బాధితులు దాదాపు 100 మంది బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి తమ బాధను గోడును చెప్పుకుంటూ ఫ్లెక్సీల రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ధర్నా చేస్తున్నారు. అయితే ధర్నా కాదు, ఇది నిరసన కాదు, ధర్నా కాదు, కేవలం మా వినతిని వినవించుకోవడం కోసమే ముఖ్యమంత్రి వద్దకు వచ్చామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే 2008 నుంచి కూడా వీళ్ళు 2008 డిఎస్సి బాధితులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ఓపికతో సహనంతో వీళ్ళంతా కూడా తమ వాళ్ళకు తోచిన రూపాల్లో ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా విద్యారంగంలో ఉన్న వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి ఫిబ్రవరిలో అయితే రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన కేబినెట్ ప్రభుత్వం ఏదైతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ రోజు ఆ కేబినెట్ లో ఫిబ్రవరి కేబినెట్ లో ఉద్యోగాలు తీసుకునేందుకు వీళ్ళను ఆమోదించడం జరిగింది. అయితే ప్రస్తుతం కోర్టులో ఈ కేసు ఉంది, రేపు తుది విచారణ ఉంది. అయితే దీనిపైన ఈ కోర్టులో ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో సబ్ కమిటీ కూడా వేశారు. ఆ సబ్ కమిటీ నివేదిక ఇప్పటి వరకు రాకపోవడం, రేపే కోర్టులో చివరి హియరింగ్ ఉన్న నేపథ్యంలో బాధితులు తీవ్ర ఆందోళన ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు వీళ్ళందరినీ ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు. కాబట్టి ఇప్పటికే ఇటు ప్రైవేట్ లో చెప్పుకుందామన్న ఇబ్బంది ఉంది. కనీసం గవర్నమెంట్ అయినా స్పందించి మా జీవితాలను కాపాడాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి 2008 డిఎస్సి బాధితులు రావడం జరిగింది. సంతోషం. ఓకే రామ్, థ్యాంక్ యూ.